ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో ఏంటంటే రేపల్లెలో వినాయక చవితి వీడియో చూపిస్తున్నానండి ఈరోజు. అలాగే రేపల్లో ఉన్న వినాయకుళ్ళందరినీ కూడా చూద్దురు ఈ వీడియోలో. అలాగే ముందుగా అయితే ఇసుకపల్లి వినాయక స్వామి వారిని అయితే దర్శనం చేసుకున్నారు కదా. ఆ తర్వాత ఆ ఆలయంలోనే ఇలా ఒక పక్కన విగ్రహం కూడా పెట్టారండి. ఈ విగ్రహంతో మొదలుపెట్టానండి స్వామివారిని. రేపల్లో ప్రతి సంవత్సరం కూడా పెట్టే విగ్రహాలని ఈ వీడియోలో అయితే చూపిస్తాను. తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇలా అక్కడైతే అలంకరించారు. అలా ముందుకు రాగానే మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండు రైల్వే స్టేషన్ దగ్గర ఒక వినాయకుడిని అయితే పెట్టారండి. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం అయితే పెడుతూ ఉంటారు. ఈ రెండు మాత్రం ప్రతి సంవత్సరం పెడతారు. మిగతాయి కూడా ఇవాళ నేను చూపించే ప్రతి వీడియో వినాయకుడు కూడా ప్రతి సంవత్సరం కూడా పెడతారండి ఇక్కడ. అలానే విశేషంగా పూజలు చేస్తూ ఉంటారండి ఇక్కడ. చూస్తున్నారు కదా ఎంత బాగున్నారు కదండి వినాయకుడు. ఆ తర్వాత ఇక్కడ ఇండియన్ బ్యాంక్ సందులో రైల్వే స్టేషన్ దగ్గర ఇండియన్ బ్యాంక్ రోడ్లో ఈ వినాయకుడిని కూడా ప్రతి సంవత్సరం అయితే పెడుతూ ఉంటారండి. ఈ సంవత్సరం అయితే ఇలా అలంకరించారు. స్వామివారు కూడా ఈ సంవత్సరం ఇంకా బాగున్నారండి. చూస్తున్నారు కదా చిన్నదైనా కూడా చాలా అయితే అందంగా అయితే అలంకరించారు. ఆ తర్వాత ఇది వచ్చేసరికి ఇప్పుడు వస్తుంది చూడండి. ఈ వినాయకుడు వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్లో పెడుతూ ఉంటారండి. వీరు కూడా చాలా పెద్దదే పెడుతూ ఉంటారు. ఈ సంవత్సరం అయితే శివుడు రూపంలో ఉన్న వినాయకుడిని అయితే అలంకరించారు. చూస్తున్నారు కదా చాలా బాగున్నారండి ఈ వినాయకుడు. చేతులు చుట్టూరు చేతులు అన్నీ కూడా వచ్చి చాలా బాగున్నారు. హైట్ చాలా పెద్దదేనండి విగ్రహం కూడా. రేపల్లెలో పెద్ద విగ్రహాలు 3 అంటే 3 పెడతారండి ప్రతి సంవత్సరం కూడా. వాటిల్లో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది కూడా ఓల్డ్ టౌన్లో పెడుతూ ఉంటారు. అంకమ్మ చెట్టు దగ్గర. ఇది కూడా చాలా పెద్దదండి. ఓల్డ్ టౌన్లో వినాయకుడు, అలాగే ఇక్కడ ఈ వినాయకుడు, ఆ వినాయకుడు ముగ్గురు కూడా చాలా పెద్ద విగ్రహాలు అయితే పెడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. ఇవన్నీ కూడా ఇవాళ చూపించే వీడియోల్లో అన్నీ కూడా ప్రతి సంవత్సరం పెట్టే విగ్రహాలండి. ఈ విగ్రహం వచ్చేసరికి శ్రీ వాసవి మాత ఆలయం ముందైతే పెట్టారండి. ఈ వినాయకుడు కూడా చాలా పెద్దండి. అసలు రేపల్లోనే పెద్ద విగ్రహం ఏదయ్యా ఉంది అంటే ఈ విగ్రహమేనండి. ఈ సంవత్సరం అయితే ఈ రూపంలో తీసుకొచ్చారు. అలాగే ఈ వినాయకుడికి చెయ్యి ఉంది కదండి. చెయ్య చక్కగా ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది అభయం ఇస్తున్నట్లుగా. పైన చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ పక్కన ఆంజనేయ స్వామి ఉన్నారు కదండి. అప్పుడు ఇట్లా గుండెలు తీయించుకుంటారు కదండి, చీల్చుకుంటూ రాముల వారిని చూపిస్తారు కదండి. అలానే వేళ్ళు కూడా అలా కదులుతూ ఉంటే చాలా బాగుంది. తర్వాత ఇటు ఒక పక్కన ఇలా పెట్టారండి ఆలయం ముందే కరెక్ట్గా. చూసారా నందీశ్వరు మీద శివుడు పార్వతి ఎంత బాగున్నారో కదండి. మీకు కూడా చూపిద్దాము ఈ వినాయక చవితి రోజు అని చెప్పి ఇలా తీశాను. చాలా బాగుందండి. ఈ సంవత్సరం మాత్రం ఇదే మెయిన్ అట్రాక్షన్ అండి. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. ఈ సంవత్సరం అది పెట్టారు. తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే మార్కెట్ దగ్గర ఉన్న వినాయక స్వామి వారి ఆలయం ముందైతే ఈ వినాయకుని కూడా ప్రతి సంవత్సరం అయితే పెడుతూ ఉంటారండి. ఈయన కూడా దర్శనం చేసుకోండి. ఇలా అయితే అలంకరించారు. చాలా బాగుంది. డబ్బులతోనూ అలాగే లడ్డూతో. ఇక్కడ చూసారా పైన రాముల వారు, ఇటు పక్కన శివుడు, అటు పక్కన ఎవరు కనపట్లేదు కానీ అక్కడ కూడా ఉన్నారు. చక్కగా ముగ్గురు వచ్చి పైన ఈ విధంగా అయితే అలంకరించారండి. ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నారు. మీకు కూడా నచ్చారండి. తర్వాత ఇది మార్కెట్లో అండి, కూరగాయల మార్కెట్లో కూడా పెట్టారు స్వామివారిని. ఈ విధంగా అయితే అలంకరించారండి. ఇదండి ఈరోజు వీడియో. రేపల్లో వినాయకులను అందరినీ కూడా దర్శనం చేసుకున్నారు కదండి. ఈ 5గురు వినాయకులు కూడా ప్రతి సంవత్సరం కూడా పెడుతూ ఉంటారండి ఈ వినాయకుళ్ళు. మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారని భావిస్తున్నాను. అలాగే ఇదివరకు అయితే 9 వినాయకుళ్ళు అయితే పెట్టేవాళ్ళండి. 9 వినాయకుల్ని చూడటానికి ప్రతి రోజు వెళ్ళేవాళ్ళం ఈ వినాయక చవితి రోజుల్లో. ఇలా అయితే జరిగిందండి ఈ సంవత్సరం అయితే. ఇదండి మన వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.